ఎన్ని రహస్యాలు తెలుసుకున్నా సరే మరిన్ని రహస్యాలుగా మిగిలిపోయేదే మన మానవ బ్రెయిన్. మన బ్రెయిన్ ఎక్కువగా సాధారణ విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలని, వింతగా ఉన్న విషయాలని, కొత్త విషయాలని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటుంది, ఇష్టపడుతుంది, తొందరగా తిరిగి గుర్తు చేస్తుంది కూడా. అందుకే మనకి ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చిన సమయాలు, ఎక్కువగా బాధపడిన సమయాలు గుర్తుండిపోతూ ఉంటాయి. మిగతా నార్మల్ డేస్ ఎక్కువగా గుర్తుండవు. దీనికి కారణం మన బ్రెయిన్ భిన్నత్వాన్ని కోరుకుంటుంది. అయితే మనము నావెల్టీ అనే ఒక ప్రిన్సిపల్ ని ఉపయోగించి ఎన్నిసార్లు చదివినా గుర్తుండని లెసన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ ఎన్నిసార్లు చదివినా గుర్తుంచుకోలేని పిల్లల కోసము ఐడియాలను క్రియేట్ చేయవచ్చు. అదే ఏదైనా విషయం వాళ్ళకు గుర్తుండిపోనప్పుడు ఆ విషయాన్ని ఒక కథ రూపంలో మార్చాలి. ఎగ్జాంపుల్ కి 5th క్లాస్ కంటే చిన్న పిల్లలకి ఒక 5 పదాలు ఇచ్చి వీటిని గుర్తుంచుకోమంటే వాళ్ళు కష్టపడతారు. అడిగినప్పుడు కొందరు పిల్లలకైతే గుర్తు కూడా రాదు. అయితే ఇది మోస్ట్లీ అందరు పిల్లలు గుర్తుంచుకొని చెప్పగలిగే విధంగా ఉండాలి అంటే ఈ పదాలన్నీ ఉపయోగించి మనము ఒక కథగా చెప్పాలి. అప్పుడు 99% మెంబర్స్ అది గుర్తు పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పదాలు 5 డిఫరెంట్ పదాలు. ఊరికే ఈ పదాలు నేర్పించి కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లల్ని ఆ పదాలు తిరిగి అడిగితే వాళ్ళు చెప్పడానికి కష్టపడతారు. చాలా మంది చెప్పలేకపోతారు. అయితే అందరూ గుర్తుంచుకొని చెప్పే విధంగా దీన్ని ఒక కథగా మనం మార్చాలి. ఒక లయన్ మా ఇంటికి వచ్చింది. సోఫాలో కూర్చుని టీ తాగి నా బుక్ తీసుకొని తిరిగి కార్లో వెళ్ళిపోయింది. ఇలా కనుక మనం పిల్లలకి చెప్తే వాళ్ళు గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 99% పిల్లలు ఆర్ 100% పిల్లలు తప్పకుండా గుర్తుంచుకుంటారు. అయితే పెద్దవాళ్ళం కూడా ఏదైనా విషయాలు గుర్తుండనప్పుడు ఇలాంటి ప్రిన్సిపల్స్ ని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ కి పెద్ద పిల్లలు హిస్టరీని గుర్తుంచుకోవడానికి, కెమిస్ట్రీలో సూత్రాలు గుర్తుంచుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు వాళ్ళ హోమ్ లోనే లేదా వాళ్ళు ఉండేటువంటి ప్లేస్లలో వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువుల పైన గుర్తుండడం లేదు అనుకున్నటువంటి ఆ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక రాసి పెట్టుకుంటే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే అవి వాళ్ళకి మెమరీలో ఫీడ్ అయిపోతాయి. వాళ్ళు ఆ ప్లేస్ ని కానీ ఆ వస్తువుని కానీ గుర్తు చేసుకున్నప్పుడు దానిపైన ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది తప్పకుండా గుర్తొస్తుంది. సో పిల్లలకి ఫార్ములాస్ గురించిన భయం పోగొట్టాలంటే ఇది ఒక మంచి వే అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.